నమస్కారం వెల్కమ్ టు ruchilu.com బీట్రూట్ టిక్కీస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బీట్రూట్ టిక్కీస్ కి కావాల్సిన పదార్థాలు: తురిమిన బీట్రూట్, ఉడికించిన బంగాళదుంప, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు, ధనియా పొడి, కారం, కార్న్ ఫ్లోర్, కొత్తిమీర, నూనె. బీట్రూట్ టిక్కీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసారు. సింపుల్ ఈజీ ఇంగ్రీడియంట్స్. బీట్రూట్ తెచ్చుకొని అలా ఫ్రిడ్జ్లో పడేసే కన్నా ఈ టిక్కీస్ ట్రై చేయండి. ఏముంది, నన్ను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. అండ్ సంజన విందు వినోదాన్ని చూస్తూనే ఉంటారు. బాగా ఎక్కువగా చెప్పేసాను కదా, దట్స్ ఓకే. సో బీట్రూట్ టిక్కీస్ ఇంగ్రీడియంట్స్ చూసేసాము. ఒక ప్లేట్ తీసేసుకుందాము. హియర్ ఇస్ ద ప్లేట్. సో ఇందులో ఇప్పుడు మనం బీట్రూట్, తురిమింది, ఉడకబెట్టి తురుముకున్నాం అనమాట. బాయిల్ చేసి తురిమాము. 1-2 విజిల్స్ వచ్చేస్తే సరిపోతుంది. బీట్రూట్ టిక్కీ కలర్ యాడ్ చేయండి. బీట్రూటే న్యాచురల్ కలర్, ఇంకా ఆర్టిఫిషియల్ కలర్స్ యాడ్ చేసే అవసరం లేదు. సో ఇందులో బంగాళదుంప కాలైతే వేసుకోవచ్చు, తురిమిన పన్నీర్ కూడా వేసుకోవచ్చు. ఇందులో మిల్క్ ప్రోడక్ట్ తినని వాళ్ళకి పన్నీర్ కూడా యాడ్ చేసి ఇచ్చేయచ్చు. రవ్వ బైండింగ్ కోసము అండ్ అక్కడక్కడ రవ్వ తాకుతూ క్రిస్పీగా బాగుంటుంది. అండ్ కార్న్ ఫ్లోర్, ఇది మనకి కరెక్ట్ బైండింగ్ ఇస్తుంది. అండ్ కొన్ని ఉల్లిపాయలు, అక్కడక్కడ కొంచెం ఉల్లిపాయలు తాకితే బాగుంటుంది కాబట్టి ఆ టేస్ట్, ఆ క్రిస్పీనెస్. ఓకే, లిటిల్ పసుపు, బికాస్ టర్మరిక్ పసుపు అనేది హెల్త్కి మంచిది. అండ్ జీలకర్ర పొడి, ధనియా పొడి, కారం, ఉప్పు, కొన్ని సన్నగా తరిగిన పచ్చిమిర్చి, బాగా సన్నగా తరిగాము, అలా కొన్ని వేసుకున్నాను అంతే. సో బైండ్ చేసేద్దాము. బికాస్ కార్న్ఫ్లవర్ ఉంది కాబట్టి ఈజీగానే బైండ్ అయిపోతుంది. అండ్ కొంచెం కార్న్ఫ్లవర్ వేసుకుందాము. సో బైండ్ అవుతుంది. ఇక్కడ మనకి ఆల్రెడీ కొత్తిమీర ఉంది, ఫ్రెష్ కొత్తిమీర. జస్ట్ అలా చించేసి వేసేది. కొత్తిమీర చట్నీ చేయొచ్చు. దీని కాంబినేషన్ కొత్తిమీరతో ఒక చట్నీ ఏంటంటే, ఒక బౌల్ నిండా కొత్తిమీర తీసుకొని కొన్ని గ్రీన్ చిల్లీస్ అండ్ అందులో మనము రోస్ట్ చేసిన పీనట్స్, వేయించుకున్న పల్లీల్ని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నది వేసేసుకోవాలి. అండ్ ఉప్పు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు, వేయించుకున్న పల్లీలు ఒక గ్రైండర్లో తిప్పేసుకుంటే గ్రీన్ కలర్లో అండ్ టేస్టీ కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోతుంది. కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకుంటే ఆ పుల్లదనం కూడా బాగా వచ్చేస్తుంది. ఈ టిక్కీస్కి అది కరెక్ట్ కాంబినేషన్. దిస్ అ హెల్దీ టిక్కీ అండి చెప్పాలంటే. యూజువల్గా లైక్ అన్ని టిక్కీస్ చూసే ఉంటాము. నేను పోహాతో టిక్కీస్ చేశాను, ఇంతకుముందు ఆలుతో నేను స్ప్రౌట్స్తో ఒక హెల్దీ టిక్కీ చేశాను. సో అలానే ఇప్పుడు మళ్ళీ ఒక హెల్దీ టిక్కీ వచ్చేసి బీట్రూట్తో చేస్తున్నాం. చూస్తున్నారు కదా ఇంత న్యాచురల్గా ఉంది కలర్ కూడా. సో దీన్ని ఒక 10 minutes పక్కన పెట్టేద్దాం. ఇలా కరెక్ట్ వచ్చేసింది మనకి. టిక్కీస్ కూడా రెడీ అయ్యేంత ఈజీగా రావాలి. సో అతుక్కోవట్లేదు, టిక్కీస్ కూడా ఈజీగా వచ్చేస్తాయి. సో ఇది పక్కన పెట్టేసి, సో ఇది ఒక 10 minutes వరకు అలా రెస్ట్ చేసేద్దాము. ఆ లోపల మనం పాన్ వేడి పెట్టేసుకుందాం. ఓకే, మన బీట్రూట్ టిక్కీ డౌని కొంచెం సేపు రెస్ట్ చేసేసాము. సో బీట్రూట్ అనేది చాలా రిచ్ ఇన్ ఫైబర్ అండ్ కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు కొంచెం బీట్రూట్ జ్యూస్ కానివ్వండి, ఇలా బీట్రూట్ని లింకప్ చేస్తూ చట్నీ, పచ్చడి కానివ్వండి, ఆర్ తురిమింది నేను ఇందాక ఏదైతే చెప్పానో, ఆర్ బీట్రూట్ టిక్కీ కానివ్వండి తీసుకుంటే కొంతవరకు కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గుద్ది. బాగుంది కదా, ఫైబర్ అండ్ కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గుద్ది, బ్లడ్ ఇంక్రీజ్ చేస్తుంది అండ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. సో ప్యాన్ కూడా హీట్ ఎక్కేసింది. చిన్ని ఇలా చేసేసుకొని బాల్స్ లాగా గో రౌండ్ 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 ఇలా ప్రెస్ చేసేద్దాము. అండ్ రవ్వ కూడా వేసాం కాబట్టి మంచి టేస్ట్ అనేది వస్తుంది మనకి.
ఆలు కావాలైతే మీరు ఒక్క జస్ట్ 1 to half బాయిల్డ్ ఆలు వేసుకోవచ్చు బైండింగ్కి. అండ్ మీకు మరీ బీట్రూట్గా తిన్నట్టు ఉండకుండా ఉండడానికి నేను ఆలు వేసాను అనమాట ఇందులో. సో కొత్తిమీర కూడా హెల్త్కి మంచిది. అలానే ఫైన్గా జస్ట్ అలా కొత్తిమీర చాప్ చేసి వేసేసుకుంటే ఇంకా మంచిది. దీని కాంబినేషన్ ఇందాక చెప్పిన కొత్తిమీర చట్నీ అది కూడా చేసుకుంటే అదిరిపోతుంది. సో రొటీన్గా ఆలు టిక్కీలు అవి ఇవి చేసే కన్నా ఈసారి వీకెండ్కి బీట్రూట్ టిక్కీస్ చేయండి. 3 టిక్కీస్ రెడీ అయిపోయాయి. ప్యాన్ హీట్ ఎక్కేసింది. కొంచెం లైట్గా ఆయిల్, యూ కెన్ గో ఫర్ ఆలివ్ ఆయిల్ ఆల్సో, హెల్దీ టిక్కీస్ కోసం. జస్ట్ అంతే, ఈ ఆయిల్లోనే ఆల్మోస్ట్ నేను టిక్కీస్ని షాలో ఫ్రై చేసేస్తాను, ఇంకెక్కువ వేయను. సో దీన్నే కొంచెం ఓవరాల్గా ప్యాన్కి స్ప్రెడ్ చేసేస్తున్నాను. ఓకే, హై ఫ్లేమ్ పెట్టేసి ఫస్ట్గా హై ఫ్లేమ్ పెట్టుకుందాము. ఆ తర్వాత చిన్నగా మీడియం అండ్ లో ఫ్లేమ్కి వెళ్ళిపోదాం. ఎందుకంటే లోపల కూడా కొంచెం కుక్ అవ్వాలి. హై ఫ్లేమ్లోనే కంటిన్యూస్గా మనం కుక్ చేస్తే ఏమవుతుందంటే లోపల అనేది పచ్చిగా ఉండిపోతుంది, బయట అనేది మనకి క్రిస్పీ టేస్ట్ వచ్చేస్తుంది. హెల్త్కి హెల్త్, టిక్కీస్కి టిక్కీ మజా ఎంజాయ్ చేయొచ్చు మనం. ఈ టిక్కీని బ్రెడ్ మధ్యలో పెట్టేసుకుంటే వడాపావ్ అంటారు కదా, మనం బీట్రూట్తో మంచి హెల్దీ స్టఫ్ అనేది లోపలికి వెళ్తుంది. అలా టిక్కీ డైరెక్ట్ తినలేకపోతున్నాను అని అనుకున్న వాళ్ళు జస్ట్ కొంచెం బ్రెడ్ని అటు ఇటు బటర్లో ఫ్రై చేసేసుకొని ఈ టిక్కీని దాని మధ్యలో స్టఫింగ్లో పెట్టేసుకొని ఈజీగా తినచ్చు. జస్ట్ ఒక 2-3 బీట్రూట్ ఈ టిక్కీస్ తింటే చాలండి, వారానికి హెల్దీగా ఉంటారు. యూజువల్గా బీట్రూట్ తెస్తారు హౌస్ వైఫ్స్ ఆర్ బీట్రూట్ తెస్తారు, కానీ ఎలా కట్ చేసేసి ఫైన్గా చాప్ చేసేసి ఏం చేస్తారు, ఆబ్వియస్గా పోపు వేసేసి అందులో బీట్రూట్ వేసేసి ఫ్రై చేసేస్తారు అంతే. దానికి మళ్ళీ ఆల్మోస్ట్ కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. ఇలా అయితే ఈజీగా చేయొచ్చు, అట్రాక్ట్ కూడా చేయొచ్చు కిడ్స్కి. మీకు హ్యాండ్కి ఇలా అతుక్కుంటుంది అనుకుంటే జస్ట్ కొంచెం ఆయిల్ హ్యాండ్కి పెట్టేసుకొని కూడా చేసేయచ్చు. సో దట్ అతుక్కోకుండా చేతికి ఈజీగా కూడా టిక్కీ షేప్స్ వచ్చేస్తాయి. ఇంకా నచ్చిన షేప్స్లో కూడా చేయొచ్చు. మౌల్డ్స్ ఉంటాయి కదా, హార్ట్ షేప్ కిడ్స్ని అట్రాక్ట్ చేయడానికి. అబ్బాయిలకైతే కార్ షేప్, అమ్మాయిలకైతే బాబీ డాల్ షేప్, అలా బర్డ్ షేప్, బటర్ఫ్లై షేప్, ఇన్ని షేప్స్లో చేసుకోవచ్చు. జస్ట్ స్పాచులా తీసుకొని అటు ఇటు కొంచెం కదపండి అంతే. ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకుందాము. హైలో తొందరగా కుక్ అవుతుంది ఏంటంటే బయట కుక్ అవుతుంది, లోపల కుక్ అవుతుంది. అండ్ హైలో ఫ్లేమ్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే అడుగు అంటే మన బీట్రూట్ ఏదైతే ఉందో కలర్ చేంజ్ అయిపోతుంది, మళ్ళీ నచ్చదు అనమాట. ఓవర్ క్రిస్పీ అయిపోవడం కానివ్వండి, డార్క్ కలర్ వచ్చేస్తుంది. సో అందుకని హైలో పెట్టుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. స్మెల్ అయితే వచ్చేస్తుంది, బీట్రూట్ టిక్కీ స్మెల్. కుక్ అయిపోతుంది. వావ్, లైట్గా కలర్ మారింది అండ్ లవ్లీ. చూసారు కదా ఎంత తక్కువ ఆయిల్ వాడాను. అండ్ ఆలివ్ ఆయిల్ కూడా వాడచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ మీరు జనరల్ సన్ఫ్లవర్ ఆయిల్ ఆర్ గ్రౌండ్నట్ ఆయిల్ ఏదో ఒకటి ఆయిల్ తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు డైలీ ఆయిల్ యూస్ చేస్తారు, అవునా కదా? ఖచ్చితంగా కుకింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆయిల్ అనేది ఉంటుంది. మీ కర్రీస్లో కానివ్వండి, ఫ్రైస్లో కానివ్వండి. ఏ ఆయిల్ ఉంటుంది? సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది ఆర్ గ్రౌండ్నట్ ఆయిల్ ఉంటుంది. ఆర్ ఏదైతే అలవాటు ఉందో వాళ్ళు అదే ఆయిల్ వాడుతూనే ఉంటారు. బ్రాండ్ అనేది కాదు, నేను బ్రాండ్ గురించి అస్సలు మాట్లాడలేదు అనమాట. ఏం మాట్లాడుతున్నారంటే సన్ఫ్లవర్ ఆయిల్తోనే చాలామంది కుక్ చేస్తారు. కానీ ఏంటంటే ఎవ్రీ మంత్ యూ నీడ్ టు చేంజ్ ద ఆయిల్. ఆయిల్ అనేది మార్చాలి. ఒక మంత్ గ్రౌండ్నట్ ఆయిల్, ఒక మంత్ మస్టర్డ్ ఆయిల్తో, ఒక మంత్ నువ్వుల నూనె, ఒక మంత్ ఆలివ్ ఆయిల్తో, ఒక మంత్ ఏమో మన పల్లి నూనెతో అలా వాడాలన్నమాట. ఎందుకంటే ఆయిల్ అనేది చేంజ్ చేస్తే హెల్త్కి చాలా మంచిది. కంటిన్యూస్గా ఒకటే ఆయిల్తో కూడా కుక్ చేసుకోకూడదు. మీరు కావాలైతే ఈసారి మీ డాక్టర్ని విజిట్ చేసినప్పుడు కానివ్వండి, ఆర్ నెట్ ఉంది కదండి, డాక్టర్ వరకు ఎందుకు, ఎవ్రీ మంత్ యూ నీడ్ టు చేంజ్ ద ఆయిల్ అని కాలేజ్ టైప్ చేసి చూడండి, మీకే ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. మంచి అరోమా వచ్చేస్తుంది, మంచి స్మెల్ అదిరిపోతుంది. అండ్ కరెక్ట్గా కూడా కుక్ అయిపోయాయి విత్ వెరీ లెస్ ఆయిల్. అండ్
అండ్ ఇంకోటి ఏంటంటే పొటాషియం బాడీలో ఎక్కువ ఉన్న వాళ్ళు, యూజువల్గా డయాబెటిక్ పేషెంట్స్కి కొంతమందికి పొటాషియం అనేది బాడీలో ఎక్కువ అయిపోతుంది. అది ఎక్కువ అవుతే ఏమవుతుందంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అవి రాకుండా ఉండాలంటే దే నీడ్ టు కట్ షార్ట్ ఫ్యూ థింగ్స్ అనమాట. పొటాటో తినడము, ఇలా ఎవ్రీ మంత్ ఆయిల్ చేంజ్ చేసుకోవడము, అండ్ ఇంపార్టెంట్లీ ఓట్స్ తినండి, అండ్ డీప్ ఫ్రైడ్ కాదు. అండ్ వెజిటేబుల్స్లో కూడా గడ్డలు లైక్ ఆలుగడ్డ, కందగడ్డ అవి అవాయిడ్ చేసేసి బీరకాయ, దోసకాయ తింటే వాళ్ళకి చాలా మంచిది హెల్త్కి. దే వోంట్ ఎండ్ అప్ విత్ కిడ్నీ ప్రాబ్లమ్స్. సో ఆ వరకు ఎందుకు డయాబెటిక్ పేషెంట్స్ మనమైనా కూడా ఒక లిమిట్ వరకు తీసుకోవాలి కొన్ని వెజిటేబుల్స్ లైక్ ఆలుగడ్డ కానివ్వండి, కందగడ్డ కానివ్వండి. అవి యూజువల్గా బీరకాయ, దోసకాయ ఇవి తీసుకుంటే ఇంకెక్కువ హెల్త్కి మంచిది. దొండకాయ, బెండకాయ. ఓకే, టిక్కీస్ రెడీ అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఒక ప్లేట్లో గార్నిష్ చేసేద్దాం. హియర్స్ ద ప్లేట్. టిక్కీస్ కలర్ కొంచెం రెడ్ కలర్ అండ్ లిటిల్ గోల్డెన్ కలర్లో కనిపిస్తుంది కాబట్టి వైట్ కలర్ ప్లేట్ తీసుకున్నాను. బికాస్ కుకింగ్ ఎంత ఇంపార్టెంటో ప్రజెంటేషన్, గార్నిషింగ్, ఏ ప్లేట్లో సర్వ్ చేస్తున్నారు అనేది అంతే ఇంపార్టెంట్. ఇది డైలీ బేసిస్లో అవసరం లేదు. వీకెండ్స్ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చాలా ఇంపార్టెంట్ అనమాట. బికాస్ దెల్ సీ ఏదో తెచ్చామా, వచ్చారు కదా, ఏదో వండాం కదా, ఏదో పెట్టాం కదా కాదు, అబ్బా ఎంత బాగా ప్రజెంట్ చేశారు అనేది కూడా ఇంపార్టెంట్. రెడీ అయిపోయాయి. కొంచెం అటు ఒక్కొక్కటి కొత్తిమీర వేసేద్దాము. ఒక్కొక్క దాని మీద ఫ్రెష్ కొత్తిమీర ఉంది మన దగ్గర. ఇక్కడ బికాస్ కుకింగ్ ఎంత ఇంపార్టెంటో ఎప్పుడు చెప్పే క్లాసే అనమాట నేను. ప్రజెంటేషన్, గార్నిషింగ్ కూడా అంతే ఇంపార్టెంట్, జస్ట్ టు అట్రాక్ట్. అది కిడ్స్ అయినా కానివ్వండి, గెస్ట్స్ అయినా కానివ్వండి. అండ్ నా దగ్గర ఇక్కడ కొన్ని రోస్టెడ్ వేయించిన పల్లీలు ఉన్నాయి. ఒక్కొక్కటి దాని మీద లుక్ వస్తుంది. అండ్ పల్లీలు ఇష్టపడతారు కూడా, వేయించిన పల్లీలు. అలా ఎక్కువ ఇవ్వకూడదు, అలా ఒక్కటి పెట్టి ఇవ్వాలన్నమాట టిక్కీ మీద. బికాజ్ టేస్ట్ అనేది బాగుంటుంది. ఆహా, సూపర్గా ఉన్నాయి. వేయించిన పల్లీలతో, కొత్తిమీరతో గార్నిష్ చేసేసాను. వేయించిన పల్లి ఒక్కటే పెట్టాను, కంజూసీ చేయలేదు. ఎందుకు ఒకటే పెట్టానంటే టిక్కీ తిన్నప్పుడు ఒక పల్లి ఫ్లేవర్ అలా వెళ్ళాలన్నమాట. ఆహా అనుకోవాలి. సో అందుకని అదిరిపోయి బీట్రూట్ టిక్కీలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. సూపర్గా ఉంది. సింపుల్గా, ఈజీగా చేసుకోవచ్చు. అండ్ టేస్ట్ కూడా సింపుల్గా ఉంది. ఎందుకంటే జస్ట్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయలేదు నేను. ఆలు, కొంచెం ఉప్పు, కారం అవే వేసాను కాబట్టి సింపుల్గా ఉంది, ఈజీగా ఉంది. అండ్ ఈజీగా డైజెస్ట్ అవుతుందండి, ఖచ్చితంగా చెప్తున్నాను. ఆహా, ఎందుకు ఖచ్చితంగా చెప్తున్నానంటే హెవీ ఇంగ్రీడియంట్ అంటూ ఇందులో ఏదీ లేదు. అన్నీ సింపుల్, క్లీన్, క్లియర్ ఇంగ్రీడియంట్స్. అండ్ హెల్త్